అందరికీ నమస్తే అండి. మన ఏపీ 175 అండ్ గుండు సూది మన ఛానల్, మన రెండు ఛానళ్ళ ద్వారా నేను చేసిన ఒక మొదటి ప్రతిష్టాత్మక ప్రయత్నం, చాలా ఖర్చుతో కూడుకున్న చాలా పెద్ద ప్రయత్నం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు కూడా మన టీంని తిప్పి సర్వే చేయించడం చాలా కష్టం. దిగాను, ప్రయత్నం చేశాను, మధ్యలో అవాంతరాలు వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. చివరికి పూర్తి చేశాం. ఆ సర్వే రిపోర్టు నేను ఇందాక మన ఏపీ 175 ఛానల్లో స్పష్టంగా చెప్పా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది చాలా క్లియర్గా అనేక అంశాలను పరిశీలించి అనేక వర్గాలతో మాట్లాడి సాధారణ ఓటర్ల శాంపిల్స్ తీసుకున్నాం. 2,90,000 మంది ఓటర్లతో మాట్లాడి శాంపిల్స్ తీసుకున్నాం. అలాగే మరొక 12,500 మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో, రకరకాల ప్రభావం చేసే వ్యక్తులతో, రకరకాల ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యక్తులతో మాట్లాడాం. ఇలా అనేక వర్గాలు మూడు విధానాల్లో సర్వేలు చేసాం. శాంపిల్స్, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళంటే ఓటర్లను ప్రభావితం చేసేవాళ్ళు, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళంటే ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునేవాళ్ళు. ఇలా భిన్న వర్గాలతో మనం మాట్లాడి తీసుకున్న శాంపిల్స్తో రూపొందించిన నివేదిక నేను ఇందాక ఏపీ 175లో కూడా ప్రజెంట్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో రెండు పార్టీల బలాలు, బలహీనతలు, రెండు పార్టీలు మీన్స్ టీడీపీ ప్లస్ జనసేన కలిపి ఒక పార్టీగా చూద్దాం, వైసీపీని ఒక పార్టీగా చూద్దాం. టీడీపీ ప్లస్ జనసేన ఒక కూటమి, వైసీపీ ఒక కూటమి లెక్క. సో ఇటువైపు వీళ్ళ బలాలు బలహీనతలు ఏంటి, వీళ్ళ బలాలు బలహీనతలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఉన్నట్టు ఒకసారి డిస్కస్ చేస్తే, ఈలోగా రిపోర్ట్ మీరు చూసే ఉంటారు. సో టీడీపీకి ఈజీగా గెలిచే స్థానాలు 51 ఉన్నాయి, పొత్తు ప్రభావం చేసే స్థానాలు 27 ఉన్నాయి, టీడీపీ ప్లస్ జనసేన కష్టపడి అలర్ట్గా ఉంటే గెలిచే స్థానాలు ఒక 14 ఉన్నాయి, వైసీపీకి సులువుగా అవకాశం ఉన్న స్థానాలు 44 ఉన్నాయి, వైసీపీ హోరాహోరీగా ఉంటూ వైసీపీకి ఎడ్జ్ ఉన్న స్థానాలు ఒక 19 ఉన్నాయి, రెండు పక్షాలకు సమాన అవకాశం ఉన్న స్థానాలు ఒక 20 ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలకు సంబంధించి ఎంతెంత, ఏ పార్టీ బలం ఎంత అనేది. ఓటింగ్ పరంగా చూసుకున్న ఇండివిజువల్గా టీడీపీ ఓటింగ్ ఎక్కువగా ఉంది, 43% అబవ్ ఓటింగ్ ఉంది, వైసీపీకి 41% ఓటింగ్ ఉంది. టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్తో ఆ కూటమికి 53-54% ఓటింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్కి. కానీ గెలిచే సీట్లు తక్కువగానే ఉన్నాయి. దాని కారణాలు ఏంటంటే హోరాహోరీ ఎడ్జ్ కారణంగా చాలా సీట్లలో హోరాహోరీ ఫైట్ అయితే ఉందన్నమాట. అందుకని అయితే ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేనకు అంత ఓటింగ్ ఉన్నప్పుడు ఎందుకు మరి 150-140 సీట్లు రావు అనే డౌట్ రావచ్చు. ఆ ప్రభావం పూర్తి స్థాయిలో ఓటర్లలో ఉన్న అభిప్రాయాలు బాగానే ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో కొన్ని అవాంతరాలు, అడ్డంకులు టీడీపీ జనసేన కూటమి దాటగలిగితే వాళ్ళకి ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్య కంటే ఎక్కువ సీట్లే వస్తాయి. కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవి ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో తెలుగుదేశం పార్టీ బలహీనతలు ఏమిటి? దాదాపుగా టీడీపీకి ఒక 60కి పైగా నియోజకవర్గాల్లో 60కి పైగా నియోజకవర్గాల్లో ఇంకా గ్రౌండ్ వర్క్ మొదలవ్వాల. టీడీపీకి ఇంకా గ్రౌండ్ వర్క్ అయితే మొదలవ్వలేదు. రకరకాల కార్యక్రమాలు అవి ఇవి పిలుపునిస్తున్నా ఏదో నామమాత్రంగా చేసుకెళ్ళిపోతున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటే ఒక 60కి పైగా నియోజకవర్గాల్లో టీడీపీ ప్లస్ జనసేన గ్రౌండ్ వర్క్ మొదలవ్వలేదు. టీడీపీ ప్లస్ జనసేన రెండుటికి కలిపి ఆ కూటమి నుంచి గ్రౌండ్ వర్క్ అంటే జనంలోకి వెళ్ళడము, ఏదో మేనిఫెస్టో తీసుకెళ్ళడము, అదో ఇదో అటువంటి గ్రౌండ్ వర్క్ అయితే మొదలవ్వలేదన్నమాట. అది మొదటి బలహీనత. ఇక కొన్ని నియోజకవర్గాల్లో శాశ్వత గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో, కమ్మ ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా ఓడిపోతుంది. పామూరు, తిరువూరు, సంతనూతలపాడు, రైల్వే కోడూరు, పూతలపట్టు, గోపాలపురం. కానీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో రెడ్డి ఆధిపత్యం ఉన్న చోట వైసీపీ గెలుస్తుంది. ఎర్రగొండపాలెము, కోడుమూరు, నందికొట్కూరు. ఒక్కసారి ఆలోచించండి, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్సీ ప్లస్ కమ్మ కాంబినేషన్ ఉన్న చోట టీడీపీ ఓడిపోతుంది. కానీ ఎస్సీ ప్లస్ రెడ్డి కాంబినేషన్ ఉన్న చోట వైసీపీ గెలుస్తుంది. ఎర్రగొండపాలెం, అలాగే కోడుమూరు, కోడుమూరు, నందికొట్కూరు,
అలాగే సూళ్ళూరుపేట, గంగాధర్ నెల్లూరు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు అయినప్పటికీ రెడ్డి డామినేషన్, వైసీపీ గెలుస్తుంది. ఇక ఎస్సీ రిజర్వ్లోనే కమ్మ సామాజిక వర్గ డామినేషన్ అంటే తిరువూరు, పామర్రు, చింతలపూడి, సంతనూతలపాడు, అలాగే ఇంకా ఇతర నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఓడిపోతుంది. సో దీనికి సొల్యూషన్ టీడీపీ ఇప్పుడు వరకు కనిపెట్టల. అది మన క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గాల్లో మన టీం మాట్లాడుతున్నప్పుడు, ఆ నియోజకవర్గాల్లో పార్టీల నాయకులతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే ఓపెన్గా చెప్పారు. వాళ్ళే చాలా ఓపెన్గా చెప్పారు, మా నియోజకవర్గం టీడీపీ ఖచ్చితంగా గెలవాలి, కానీ ఓడిపోతున్నాం, కావాలని ఓడిస్తున్నారు కొంతమంది, కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు, వాళ్ళు గెలిపించుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. ఇది టీడీపీ బలహీనతలు. ఇక కమ్మ ఆధిపత్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో టీడీపీ గెలవట్లేదు, కానీ రెడ్డి ఆధిపత్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది. అంటే కుల ప్రభావం ఏ పార్టీలో ఎంత ఉంది అనేది. అలాగే కాపు నాయకత్వం పెత్తనం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో టీడీపీ ప్లస్ జనసేన వ్యూహాత్మకంగా లేవు. కాపు సామాజిక వర్గం దాదాపుగా 45 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నది. 45 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఓట్ బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఈ కాపు సామాజిక వర్గ ఓటర్లు ఏ పార్టీకి ఎన్నేశారనేది చెప్తాను చూడండి. సో ఈ కాపు సామాజిక వర్గం 2019లో వైసీపీకి 47% ఓట్లు, టీడీపీకి 39% ఓట్లు, జనసేనకి 13% ఓట్లు వేశారు. గత ఎన్నికల్లో వాళ్ళు అలా వేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? సో ఈ కాపు డామినేటెడ్ నియోజకవర్గాల్లో టీడీపీ ప్లస్ జనసేన వర్కౌట్ అవుతుంది. కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాపు సామాజిక వర్గ ఓటర్లలో ఒక బలమైన కన్ఫ్యూజన్ ఉంది. అది మన సర్వేలో మన టీం దగ్గర కొంతమంది నాయకులే వ్యక్తీకరించారు. ఒక స్ట్రాటజీ లేదు, ఒక వ్యూహం లేదు, వైసీపీని ఎదుర్కొనే ఒక ఐడియాలజీ లేదు, రెండు పార్టీలు కలిసి వెళ్తామంటున్నారు, కానీ ఇంకా మాకు క్లారిటీ ఇవ్వలేదు, మాతో మా నియోజకవర్గ నాయకుడు ఎవరు పోటీ చేస్తారో తెలియదు, ఇలా రకరకాల అంశాలు చెప్పుకొచ్చారు. సో ఆ రెండు పార్టీల్లో ఉన్న కన్ఫ్యూజను ఇక్కడ. అలాగే చాలామంది అభ్యర్థుల్లో ఆర్థిక భద్రత, ఆర్థికంగా భరోసా లేకపోవడం, సోషల్ మీడియా సరైన విధానంలో పెద్ద ఆయుధంగా వాడుకోకపోవడం, కార్యకర్తల్లో ఇప్పటికీ కొంతమేరకు భయము, అభద్రత, ఆందోళన ఉండడము, యూత్ ఓటర్లకు న్యూట్రల్ ఓటర్లను ఆకట్టుకునేలా క్యాంపెయినింగ్స్ లేకపోవడము, 2001 నుంచి 2006 మధ్యలో పుట్టిన వారికి ఓటు హక్కు కొత్తగా వచ్చింది, వారిని ఆకట్టుకునే వ్యూహం లేకపోవడము, ప్రభుత్వం చేస్తున్న తప్పులను నమ్మి గెలిచేస్తామనే ధీమాలో ఉండడము, ప్రభుత్వం చేత బాధితులుగా ఉన్న వర్గాలకు టీడీపీ ధైర్యం, భరోసా ఇవ్వలేకపోవడము, ఎస్సీలు ముస్లిమ్స్లో జగన్పై వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశాలు ఉన్నా అందుకోలేకపోవడం, ఇవన్నీ కూడా టీడీపీ ప్లస్ జనసేన బలహీనతలు. ఇవి బలహీనతలు. మరి బలాలు ఏమిటి? బలాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు గారి అరెస్టు తర్వాత ఒకేసారి ఊపు, సింపతి వచ్చింది. కార్యకర్తల్లో కసి బాగా పెరిగింది. అది ఆ కూటమికి బాగా బలం. అలాగే జనసేన పార్టీతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మద్దతు ప్రకటించడము, జనసేన పార్టీ కూడా ఐక్యంగా పనిచేస్తుండడము, ఈ రెండు పార్టీలకు కూడా ఆ సమైక్యత బాగా ప్లస్ అయింది. అలాగే ఇంకో 10 ఏళ్ళైనా చెక్కు చెదరని కార్యకర్తల బలము, చంద్రబాబు గారి బ్రాండు, గతంలో చేసిన కొన్ని మంచి పనులు, అభివృద్ధి, పారదర్శకత, పాలనకు కావాల్సిన వారు ఖచ్చితంగా ఓటు వేయడము, విద్యావంతులు, ఆలోచన విధం ఉన్న ఓటర్లకు టీడీపీ ప్లస్ జనసేనపై అభిమానం ఉందన్నమాట. ఇలా టీడీపీ ప్లస్ జనసేన బలాలు ఇవి. ఇక వైసీపీకి బలాలు, బలహీనతలు కూడా మన అంశాల్లో చెప్పుకుందాం. పుష్కలమైన ఆర్థిక వనరులు, అది ఖచ్చితంగా వైసీపీకి బలమే. ఒక్కో నియోజకవర్గంలో యావరేజ్గా 25 నుంచి 40 వరకు అవలేలుగా పెట్టే అభ్యర్థులు ఉన్నారు. అలాగే సామాజిక కోణాల్లో రాజకీయం చేయడంలో వైసీపీ దిట్ట. సామాజిక అంశాలను, సామాజిక వర్గాలను రాజకీయ ఆయుధాలుగా వాడుకోవడంలో వైసీపీ బలంగా ఉంటుంది. వైసీపీ వ్యవస్థ బలంగా ఉంటుంది, దిట్ట. అలాగే వ్యవస్థలను, పోలీసులను, అధికారులను సమర్థవంతంగా వాడుకోవడం. అలాగే బలమైన సోషల్ మీడియా, వైసీపీకి బలమైన సోషల్ మీడియా విభాగం ఉంది. అలాగే అబద్ధాలను నమ్మించడంలో దిట్ట. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి
అది అబద్ధమే అని తెలిసినవాడు కూడా ఆలోచిస్తాడు, అరే ఇది అబద్ధం కాదేమో నిజమేనేమో అని ఆలోచిస్తాడు. అంతగా ప్రచారం చేయగలరు వాళ్ళు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా, పోలింగ్ బూతుల వారీగా, కులాలు, వారి పార్టీ బలాలపై పూర్తి డేటా అనలిటిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది నాకు తెలిసి దేశంలో ఏ పార్టీ దగ్గర లేదు, కానీ వైసీపీ దగ్గర మాత్రమే ఉంది. ఒక బూత్లో, ఒక పోలింగ్ బూత్లో ఒక 800 మంది ఓటర్లు ఉంటాయి, ఒక 200 గడపలు ఉంటాయి. ఆ 200 గడపల యొక్క రాజకీయ అభిప్రాయాలు, కులాలు, వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు, వాళ్ళు ఏమిస్తే మనకు వేస్తారు, ఏమి ఇవ్వకపోతే వెయ్యరు అనే డేటా అనలిటిక్స్ మెథడ్ వైసీపీ దగ్గర ఉంది. చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పటికీ గ్రామీణ ప్లస్ మాస్ ఓటర్లో జగన్ అంటే ఎనలేని అభిమానం. ఇదన్నీ కూడా వైసీపీకి ప్లస్లు. ఇక వైసీపీకి మైనస్లు ఉన్నాయి. సగానికి పైగా ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత. సో ఎమ్మెల్యేలను అందుకే మారుస్తున్నారు. మార్చినా సరే ఎమ్మెల్యేలను మారిస్తే తిరుగుబాటు చేస్తారనే భయం, మార్చకపోతే ఓడిపోతారనే భయం. ఇలా 2 రకాలుగా వైసీపీ సతమతం అవుతుంది. అది పెద్ద బలహీనత. అలాగే సగానికి పైగా ఎమ్మెల్యేలకు పార్టీ అధినేతపై, జగన్ పైన తీవ్రంగా వ్యతిరేకత. ఒకవేళ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం లేదు, వ్యతిరేకత. పార్టీలో విధానపరమైన నిర్మాణం లేకపోవడం, ఒకరిపై ఒకరికి అభద్రత, పాలన బాగలేదు, అవినీతి, అప్పులు, అభివృద్ధి లేదనే బలమైన వాదన విద్యావంతులు, పట్టణ ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు ఎక్కువగా ఉండడం. అలాగే అనేక వర్గాలు జగన్ని నమ్మే పరిస్థితి లేదు, అనేక వర్గాలు జగన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఇవి వైసీపీకి మైనస్లు. సో ఇలా టీడీపీ ప్లస్ జనసేన ప్లస్లు మైనస్లు చెప్పుకున్నాం, వైసీపీ ప్లస్లు మైనస్లు చెప్పుకున్నాం. సో మనకు వచ్చిన సర్వే రిపోర్టు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే లెక్కలతో పాటు ఎందుకు కారణాలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసామన్నమాట. థ్యాంక్ యూ.